హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త అండి. సుప్రీం కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపుతూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక ఆదేశం మాత్రమే కాదు, దశాబ్దాల కాలంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న వృద్ధాప్య పెన్షనర్లకు లభించినటువంటి ఒక గొప్ప నైతిక విజయం అని చెప్పొచ్చు. మరి ప్రభుత్వం అనేది కేవలం ఒక యజమాని మాత్రమే కాదని, అది ఒక ఆదర్శ యజమానిగా, ఐడియల్ ఎంప్లాయరర్‌గా వ్యవహరించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అయితే గుర్తు చేసింది. అంటే తన కింద పనిచేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ ఉదారంగా, న్యాయబద్ధంగా ఉండాలి తప్ప సాంకేతిక కారణాలు చూపిస్తూ వారి యొక్క రిటైర్మెంట్ ప్రయోజనాలను అడ్డుకోకూడదు. ఒకే రకమైన బాధ్యతలను నిర్వహించినటువంటి ఇద్దరు ఉద్యోగుల మధ్య వివక్షను చూపటం అనేది రాజ్యాంగ విరుద్ధమని, సమానమైన పనికి సమాన పని చేసిన వారికి సమానమైనటువంటి పదవీ విరమణ ప్రయోజనాలు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని కోర్టు తేల్చి చెప్పింది. ఇది పెన్షనర్స్ అందరికీ నిజంగా ఒక తీపి కబురు. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే తాత్కాలిక ఉద్యోగుల పట్ల సుప్రీం కోర్టు చూపినటువంటి చొరవ. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో అనేక ఏళ్ల పాటు తాత్కాలిక పద్ధతిలో సేవలందించి రిటైర్ అయ్యే వారిని ప్రభుత్వం పట్టించుకోదు. అయితే జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ అగస్టిన్ అగస్టిన్ జార్జ్ లతో కూడినటువంటి ధర్మాసనం దీనిపై తీవ్రంగా అయితే స్పందించింది. ఉద్యోగులతో సమానంగా భుజం భుజం కలిపి పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను పదవీ విరమణ తర్వాత ఎటువంటి రక్షణ లేని అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని చెప్పేసి కోర్టు పేర్కొందనమాట. వారి యవ్వనాన్ని, శ్రమను సంస్థ కోసం ధారపోసినటువంటి తర్వాత ముసలితనంలో వారికి దిక్కులేని వారిని చేయడం అనేది మానవత్వానికి విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ యొక్క తీర్పు ద్వారా వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులకు పెన్షన్ పొందే మార్గం సుగమమైంది. మన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రజల సంక్షేమం గురించి స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికరణలు 38, 39, 43ల గురించి సుప్రీంకోర్టు అయితే ఈ తీర్పులో ప్రస్తావించింది. అధికరణ 38 ప్రకారంగా ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయాన్ని అందించే సామాజిక వ్యవస్థను ప్రభుత్వం నిర్మించాలి. అలాగే అధికరణ 39, 43 ప్రకారం కార్మికులకు, ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు, తగినంత వేతనం మరియు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని, అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసినటువంటి శ్రమకు లభించే ప్రతిఫలమని, ఇది వారి ప్రాథమిక హక్కు అని కోర్టు అయితే పునరుద్ఘాటించింది. గౌరవప్రదమైన జీవనం గడపడానికి అవసరమైనటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన విధి. ఇక పెన్షనర్లకు ఆర్థికంగా ఊరటనిచ్చే మరొక కీలకమైన అంశం ఏంటంటే పెన్షన్ బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరిగితే దానిని వడ్డీ చెల్లించడం. చాలా సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా పెన్షనర్లకు సకాలంలో డబ్బులు అందవు. దీనిని అరికట్టేందుకు పెన్షన్ లేదా ఇతర రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఆ జాప్యానికి ఏటా 6% అంటే సంవత్సరానికి 6% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్‌తో చెల్లించాలని తిరిగి సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది ప్రభుత్వానికి. అంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని భారం ప్రభుత్వం పైన పడుతుంది. తద్వారా పెన్షనర్లకు జరిగే ఆర్థిక నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయవచ్చు. ప్రభుత్వం తన బాధ్యతలను సకాలంలో నిర్వర్తించకపోతే దానికి మూల్యం చెల్లించాల్సిందనేది సుప్రీంకోర్టు అయితే హెచ్చరించిందనమాట. మరి చివరగా ఉద్యోగులను రకరకాల కేటగిరీలుగా వర్గీకరించి వారికి అందాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను నిరాకరించడము రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీంకోర్టు అయితే ఘంటాపథంగా చెప్పింది. కొందరికి పెన్షన్ ఇచ్చి మరికొందరికి నిరాకరించడం అనేది సమానత్వ హక్కును హరించడమే అవుతుంది. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వేలాది మంది పెన్షన్ కేసులకు ఒక పరిష్కారం లభించినట్లు అయ్యింది. వృద్ధాప్యంలో ఉన్న వారికి తమ కష్టార్జితం గౌరవప్రదంగా అందుతుందని
చట్టం తమ వెంట ఉంటుందనేది ఈ తీర్పు భరోసా అయితే ఇస్తుంది. ఇది కేవలం పెన్షనర్ల విజయం మాత్రమే కాదు, న్యాయం మరియు మానవతా విలువల విజయంగా అయితే అభివర్ణించవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ప్రభుత్వం ఆదర్శ యజమానిగా అంటే మోడల్ ఎంప్లాయర్‌గా వ్యవహరించాలి. ఉద్యోగుల ప్రయోజనాలను అడ్డుకోకూడదు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత, పెన్షన్ లభించాలి. పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క హక్కు. అది ప్రభుత్వం ఇచ్చే బహుమతి లేదా దానం కాదు. పెన్షన్ చెల్లింపులో జాప్యం జరిగితే ఏటా 6% వార్షిక వడ్డీతో కలిపి బకాయిలు చెల్లించాలి. రాజ్యాంగంలోని 38, 39, 43 అధికారాల ప్రకారంగా పౌరులకు గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఉద్యోగుల మధ్య వర్గీకరణ చూపిస్తూ పెన్షన్ నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధము. వృద్ధాప్యంలో పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చూడటమే ఈ యొక్క తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా అయితే ఉంది. సో, మొత్తానికి పెన్షనర్ల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. ఒకే విధమైన పని చేసిన తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగుల మధ్య వివక్ష చూపకూడదని, అందరిని అందరికీ పెన్షన్ ప్రయోజనాలు అందాలని అయితే స్పష్టం చేసింది. మరి పెన్షన్ చెల్లింపులో ఆలస్యమైతే 6% పర్ యానమ్ ఇంట్రెస్ట్‌తో చెల్లించాలని ఆదేశించడం ద్వారా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి చెక్ అయితే పడింది. రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవనం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలదేనని గుర్తు చేస్తూ పెన్షనర్లకు గొప్ప విజయాన్నైతే సుప్రీంకోర్టు అందించిందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.